రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్ రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి నేరుగా గురువు గారితో మాట్లాడొచ్చు. గురుగారు నమస్తే. ఓం నమః శివాయ. సో ఎప్పటిలాగానే ఒక మోటివేషనల్ స్టోరీతో ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. ఒక అడవిలో ఒక గాడిద, ఒక నక్క. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చెప్పుకోవాలి. సరే, గాడిద బాగా బలిసి ఉంది, మంచి పుష్టిగా ఉండి కన్నపరుస్తూ. ఒక తోడేలు, ఓ నక్క చూసింది. దానికి నోరు ఊడుతుంది. ఏ ఉందిలే, తింటే ఇలాంటివి తినాలి, భలే దొరికింది మనకి. ఒక 3-4 రోజులు మళ్ళీ ఫుడ్ చూసుకోక్కర్లేదు, ఇదిగా బరువుగా ఉంది, మంచి బలిష్టంగా నిగనిగలాడుతుంది, తింటే ఇలాంటివి తినాలి అని చెప్పి అనుకొని గాడిద దగ్గరికి వెళ్ళి గాడిద దొరికిపోయావు, నాకు మంచి ఆహారం, నాకు ఓ 3-4 డేస్ ప్రాబ్లం లేదు, భలే ఉన్నావులే అని చెప్పేసి అంటే ఒక్కసారి గాడిద షాక్ తింటుంది. అమ్మ అయిపోయింది, దీనికి దొరికిపోయింది డైరెక్ట్గా. చాలా కంగారు పడుద్ది. అయినా కంగారు బయటికి కనపడలేదు. బయటికి కనపడనీయకుండా అంటుంది, మహానుభావ వచ్చావా, రాత్ర నాకు భగవంతుడి కల్లో కనిపించి నీకు ఒక మహానుభావుడు దర్శనం ఇస్తాడు, ఒక గొప్ప వ్యక్తి, అతను నిన్ను వేటాడి తింటాడు, తిన్న తర్వాత నీకు మంచి ప్లేస్, అంటే పైలోకాల్లో ఒక మంచి ప్లేస్ నీకు కలిగించడానికి అతను సహకరిస్తాడు. ఇక్కడి నుంచి నువ్వు మంచి లోకాలకు వెళ్తావు, పుణ్యలోకాలకు వెళ్తావు, నీ పరిస్థితి బాగుంది, అతను వచ్చి నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆరగిస్తాడు వెయిట్ చేసి అని చెప్పి వెళ్ళాడు. తమరు వచ్చారు అంటే నక్క అనుకుంటుంది, ఆహా ఇంత ఈజీగా కష్టపడకుండా వేట భలే దొరికింది, అందులో ఇలాంటి గాడిద దొరికింది, ఎంత అదృష్టం నాది అనుకుంటుండగా, మహానుభావ ఒక చిన్న ఆఖరి కోరిక తీరుస్తావా అంటే ఏమిటి చెప్పు అంటే, ఏం లేదు, నా కాలిలో ఒక ముళ్ళు చాలా ఇబ్బంది పెడుతోంది, చాలా కష్టంగా ఉంది, బలంగా దిగింది, నడవలేకపోతున్నాను, చనిపోయేదానికి నీకు ఆహారంగా కలిగే అదృష్టం ఉన్న నాకు అది ఇబ్బంది కాదు, కానీ బై మిస్టేక్ నీ గొంతులో దిగితే అది నీకు ప్రమాదం, కొంచెం అది ముందు తీసేస్తావా, ఫ్రీగా చనిపోయే ముందు ఇబ్బంది లేకుండా. దాందేముంది, ఎక్కడుందంటే కాలు దగ్గర ఉంది, వెనక్కి వస్తుంది కాలు, అది చూడడానికి. ఎస్, ఈ పాటికి అర్థమై ఉంటుంది. గాడిద కాలు వెనక్కి వెళితే అది ఏం చెయ్యగలదో. చాలా మందికి గాడిద వెనకాల గురించి తెలియదు, అది కొడితే ఏనుగు కుంభస్థలం పగిలిపోద్ది, అంత స్ట్రాంగ్గా ఉంటుంది గాడిద దెబ్బ. ఎడంకాలతో తన్నుద్ది. అవకాశం చూసింది, అవకాశం క్రియేట్ చేసుకుంది, అక్కడ వచ్చింది, వెనక్కి వచ్చింది ముళ్ళు తీయడానికి, ఒక్క దెబ్బ. ఇక మళ్ళీ దానికి ముల్లోకాలు కనబడ్డాయి, చుక్కలు కనబడ్డాయి, తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కట్ చేస్తే ఈ కథ గాడిదలో నక్కదో కాదు, ఈ కథ ఏమిటంటే మనది. మనలో ప్రతి వాళ్ళు ఏమనుకుంటారండి, నాకు వీళ్ళు గుర్తించినవి ఏమిటంటే, తెలుసుకోవాల్సినవి ఏమిటి అంటే, మనం ఎంత బలహీనంగా ఉన్నా, ఎంత ఇబ్బందికరమైన సంఘటన ఉన్నా, ఆ బలహీనతల్లో గొప్పతనం ఉంటుంది. భగవంతుడు నిజంగా ఒకరికి ఒక అవయవం లేకుండా పుట్టించినా ఇంకొక అవయవం దీనికంటే యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. సో అలాగే మనం ఎంత బలహీనంగా ఉన్నా ఖచ్చితంగా ఒక బలమైన సంఘటనలు మనలో చాలా ఉంటాయి, బలమైన వెపన్స్ చాలా ఉంటాయి. అవి ఏ నిమిషంలో అన్నా ఉపయోగించుకోగలిగిన వాడు గొప్పవాడు. లేవు అనుకుంటే గాడిదలాగా ఆహారం అయిపోతారు, ఉంది అనుకుంటే ఆ గాడిదలాగా తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ఆందోళన పడక్కర్లేదు. మనం ఎంత వెనకబడి ఉన్నా, ఎంత బలహీనమైనా మనలో కూడా బలాలు ఉంటాయి, అవి గుర్తించండి. ఆల్రైట్ సార్, చాలా బాగా చెప్పారు. కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి, పల్లవి గారు. పల్లవి గారు నమస్తే. నమస్కారం గురుగారు. అమ్మా ఓం నమః శివాయ. నమస్కారం గురుగారు. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 21st 8th month ఆగస్ట్ 1993. అవును గురుగారు. అమ్మ శనివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అవును గురుగారు. అది తదియ శుక్లపక్షము, శుద్ధ తదియ. ఇది సింహరాశి. ఒకవేళ 11, 12 తర్వాత అయితే ఇది కన్యా రాశి. ఇప్పుడు ఇది సింహరాశిలో ఉంది, అంటే నాకు తెలిసినంత వరకు ఉదయమే పుట్టినది. అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను, ఎవరిదమ్మా ఇది? నాదే గురుగారు. నేను మీ దగ్గరికి వచ్చాను, లైఫ్ లో బాగా సక్సెస్ అయ్యాను, జాబ్ పరంగా, కెరియర్ పరంగా, బిజినెస్ మరి మళ్ళీ దేనికమ్మా ఉన్నాను నేను. ఇది మళ్ళీ దేనికి? చిల్డ్రన్స్ కోసం. మ్యారేజ్ అయింది కానీ పిల్లలు లేరు. ఓ, ఇది ఉదయం 12 తర్వాత పుడితే ఇది కన్యా రాశి, హస్త నక్షత్రం. రైట్, లేకపోతే రైట్ అమ్మ.
ఇవన్నీ తెలుసా మీకు జాతక వివరాలన్నీ? హలో, గురుగారు ఇవన్నీ జాతక వివరాలన్నీ తెలుసమ్మా ఇప్పుడు నేను చెప్పినవన్నీ? తెలుసు గురుగారు. రైట్. ఒక మంచి అంటే గౌరీ శంకర్, శివ అండ్ శక్తి టుగెదర్ కలిసి ఉన్న జంట రుద్రాక్ష అన్యోన్య దాంపత్యానికి, సంతానానికి. మెడికల్గా 1% అవకాశం ఉన్న 100% సంతానానికి అవకాశం ఉంటుంది అని చెప్పే ఒక అద్భుతమైన రుద్రాక్ష శివపార్వతులు కలిసి ఉండే జంట రుద్రాక్ష గౌరీ శంకర్. ఇది మీ ఇరువురు గోత్రనామాలతో అభిషేకించి ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ చిన్న వెండి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ తీసుకొని అక్కడ పెట్టండి అమ్మా. మీరు చేయగలిగేది ఏమీ లేదు, అక్కడ పెడితే చాలు. ముందుగా మీ ఇరువురు గోత్రనామాలతో అభిషేకం చేసి పెట్టడం అంతే. ఆ తర్వాత ఆ గృహం అంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, ఎలాంటి కలతలు లేకుండా ఒక ఎంత అన్యోన్యంగా ఉంటుంది. అలాగే సంతానానికి కూడా మంచి అవకాశం ఈ గౌరీశంకర్ రుద్రాక్ష. ఇది జాగ్రత్త, ఇందులో నకిలీలు మళ్ళీ అని మాట్లాడదాం వాటి గురించి. నకిలీలు చాలా ఎక్కువ ఉంటాయి గౌరీశంకర్లు, అతికిచ్చేవే ఎక్కువ ఉంటాయి. రుద్రాక్షల్లోనే 199 నకిలీ ఉంటాయి. ఇలాంటివి అతికిచ్చేవి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటాయి. అది సరైనది అయితే మాత్రం మెడికల్గా మీకు 1% అవకాశం ఉన్నా 100% అవకాశం ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. నేను చాలా చూస్తుంటాను. ఇప్పుడు రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత ఫలితం మీరు ఎలా చూశారో, ఈ పిల్లల కోసం మీరు ఏదైతే చేస్తున్న ప్రయత్నం మెడికల్గా అవకాశం ఉంటే మాత్రం ఇదొక అద్భుతం. ఎస్ సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, సుధీర్ కుమార్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. సుధీర్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. సుధీర్ గారు, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ స్వామి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 22/05/1986. 86. సుధీర్ గారు ఏం చేస్తున్నారండి? ఎలక్ట్రికల్ జాబ్ సార్. మీరు గురువారం పుట్టినట్టు తెలుసా అండి? థర్స్డే. గురువారం పుట్టాను సార్. ఆ రోజు క్యాలెండర్లో చతుర్దశి చూపిస్తోంది, కానీ మీరు పుట్టినప్పటికి పౌర్ణమి వచ్చిందండి. ఓకే. ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. ఎంతమంది పిల్లలండి? 2 అబ్బాయిలండి. మీ జాబ్ కంఫర్ట్గా ఉందా? కంఫర్ట్ సార్. ఓ చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. ఇవి వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. కరెక్ట్గా మీరు వేసుకోగలిగితే ఒక స్పిరిచువల్ సపోర్ట్ మీరు చేస్తున్న పనికి. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి, సప్తముఖి లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది, దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ 3 ఏదన్నా ఒకటి కానీ, అలా అని ఎలా పడితే అలా వేయకండి. ఇందాక అనుకున్నాం నకిలీలు చాలా ఎక్కువ ఉంటాయి, ఒక్కటైనా మంచిది వేయండి. ఒక అద్భుతమైన ఫలితం అయితే మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్. ఆహార నియమాలు ఏమీ లేవు. రైట్ గురువు గారు. చాలా మంది వ్యాపారంలో సక్సెస్ అవ్వడానికి చాలా రకాల పరిహారాలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ పేరు మీద వ్యాపారం పెడతారు కాబట్టి పరిహారాలు అనేవి ఎక్కువ ఉంటాయి. మరి ఎంప్లాయీస్ అంటే ఉద్యోగస్తులు జాబ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి గురువు గారు? ఏమంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఎలా చేసినా మన జీతం మనకు వస్తుంది కదా, ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి, కాబట్టి మనం పెద్దగా కింద పడి దొరలాల్సిన అవసరం లేదు. మనకెందుకు, మన డ్యూటీ మనం చేసి. ఇది చాలా పొరపాటు, చాలా మందిలో ఉండే ఒక కామన్గా ఉండే థింకింగ్. కానీ ఇలా లేకుండా మనం ఏ రంగంలో ఉన్నా అది ఆ రంగంలో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఏదైనా మనం సొంతం చేసినట్టు చేయాలి. ఇప్పుడు సుమంత్ మోల్గేకర్ టాటా కంపెనీలో ఒక ఎంప్లాయీ, అందరి ఎంప్లాయీస్తో కూర్చొని లంచ్ చేయడం అందరికీ అలవాటు. ఈ సుమంత్ మోల్గేకర్ ఒక్కడు ఉండేవాడు కాదు లంచ్ టైంలో. మిగిలిన ఎంప్లాయీస్ అందరూ చూసి ఇదేంటి అందరం కలిసి తింటే ఈయన ఒక్కడే ఉండడు, ఈయనకి బాగా టెక్ ఎక్కువ, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లోనే తింటాడు, మనతో ఎందుకు తింటాడు అని చెప్పేసి అనుకునేవారు. ఒకరోజు ఫాలో అవుతారు, ఎక్కడికి వెళ్తున్నాడు లంచ్ టైంలో, ఏ హోటల్కి వెళ్తాడు, అంత అవసరమే ఉంది, ఏ హోటల్కి ఫాలో అవుతారు. ఫాలో అయితే ఆయన సుమంత్ మోల్గేకర్ ఒక చిన్న రోడ్ సైడ్ దాబా, ఆ దాబా దగ్గర కూర్చొని అక్కడ భోజనం చేస్తుంటాడు. భోజనం తినే ముందు ఎవరితోనో కబుర్లు చెప్తుంటాడు, అయిన తర్వాత కూడా చూసా ఈయన ఇక్కడ దాబా దగ్గర తింటున్నాడా. విషయం ఏంటంటే ఆ రోడ్డు మీద పోయే టాటా వెహికల్స్ డ్రైవ్ చేసేవాళ్ళని, నీకు ఏం కష్టం ఉంది, వెహికల్ ఎలా ఉంది, స్మూత్గా ఉందా, ఏమైనా లోపాలు ఉన్నాయా, వాటన్నిటి గురించి తెలుసుకొని ఆ డ్రైవర్లని అక్కడ కూర్చొని భోజనం దగ్గర కూర్చుంటే వాళ్ళు ఆగుతారు కదా హైవే మీద డ్రైవర్లు, వాళ్ళతో కాలక్షేపం చేసి వాళ్ళతో ఉండాల్సిన టైం కంటే ఎక్కువ ఉండి అన్నీ తెలుసుకొని వచ్చి ఇందులో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసేవాడు. చేసి దానికి ఎంత పేరు తీసుకొచ్చాడంటే టాటా కంపెనీలో వెహికల్ సక్సెస్ అవ్వడానికి ఏం అవసరమో ఎప్పుడు ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళతో డిస్కస్ చేసేవాడు. అందుకనే యాజమాన్యం కూడా గుర్తించి ఆయన పేరు మీద, సుమంత్ మోల్గేకర్ పేరు మీద టాటా సుమో, సుమంత్కేమో
మోల్గేకర్ కియా సుమంత్ సుమో పేరు ఒక ఎంప్లాయీ పేరు మీద ఒక కంపెనీ మేనేజ్మెంటు ఒక ప్రోడక్ట్ తన పేరు మీద పెట్టారు అంటే అసలు ఆ ఎంప్లాయీ ఎంత గర్వపడాలి, అంతకంటే ఏముంటుంది. సో ఇలాగే చేయాలి. ఎప్పుడు మనం అలా మనం సొంతం అని చేస్తే గుర్తింపు ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడ చూసుకున్నా ఆ గుర్తింపు. ఇప్పుడు మనకి ఎంతోమందిని చూస్తున్నాం, సత్యనాథలు కావచ్చు, సుందర పిచ్చే కావచ్చు, వీళ్ళు అలా సొంతంగా చేయబట్టే ఆ స్థాయికి వెళ్ళగలిగారు అంత చిన్న వయసులో కూడా. ఇలా 39 మంది భారతీయులు ఆ స్థాయిలో ఉన్నారంటే కారణం వాళ్ళు ఒళ్ళు మరిచి పని చేయడమే. ఇది మనది అని పనిచేయడం. అలా చేయగలిగినప్పుడు మనం ఒక ఎంప్లాయీ అయినా మనం గుర్తింపు తెచ్చుకుంటాం. చాలా బాగా చెప్పారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. వర్ణిక గారు హన్మకొండ నుంచి కాల్ చేశారు. వర్ణిక గారు. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ అమ్మ. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 25th March 1989 అండి. 89 అమ్మా. ఎవరిది ఇది? ఇది మా హస్బెండ్ అండి. అమ్మా శనివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అవునండి, మేము 3 years బ్యాక్ వచ్చాము. మీ దగ్గర రుద్రాక్ష తీసుకున్నాము. అంటే నా గురించి, మ్యారేజ్ గురించి అని చెప్పేసి బాగుంది. ఇది తదియా కృష్ణపక్షము బహుళ తదియా బిజినెస్ చేయాలనుకుంటున్నారండి. ఏమ్మా? బిజినెస్ గురించి అండి. రైట్. ఇది మకర రాశి శ్రవణ నక్షత్రము, తదియా కృష్ణపక్షము బహుళ తదియా. ఇది శనివారము. రైట్. ఇంతకుముందు ప్రీవియస్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు చేయొచ్చమ్మా. ఉందా? ఉందండి, కాకపోతే కొంచెం సక్సెస్ అయినట్టు అయ్యి మొత్తం చూడండి, పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయి. ఇదే బిజినెస్ మనం ముందు చేసినప్పుడు లాభాలు ఆర్జించాం, ఇప్పుడు ఎందుకు వెనక్కి వెళ్తోంది? లేకపోతే ఇదే బిజినెస్ చేసిన వేరే వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు? మనం ఏం పొరపాట్లు చేస్తున్నాం ఒక్కసారి రివ్యూ చేసుకుంటే అంటే వ్యాపారంలో అనుభవం లేకపోతే చేయకూడదా అంటే ఖచ్చితంగా చేయకూడదు. అనుభవం లేకపోతే అంటే మనకి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అప్రెంటిస్ గా పని చేస్తే ఆ సంస్థ ఎందుకు సక్సెస్ అయింది తెలుసుకోగలుగుతాం. అంతేగాని నా దగ్గర డబ్బులు ఉన్నాయనో, నా బోటెడ్ ఎవడో వ్యాపారం చేయమని చెప్పాడనో, లేకపోతే ఖాళీగా ఉన్నామనో వ్యాపారాలు చేస్తే ఉన్న ఆస్తులు కూడా పోతాయి. సో అది సిన్సియర్గా చేయాలి, సీరియస్గా చేయాలి. అది మన ఎక్స్పీరియన్స్ ఇవన్నీ దాంట్లో పెట్టి చేయాలి. ఒక డిజైర్ ఉండాలి, అది బర్నింగ్ డిజైర్ కావాలి. సో అమ్మ ఒక్కసారి మీరు చూసుకోండి. ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము, వ్యాపారానికి మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఇది సూర్యస్వరూపం. ఇది ఒక్కటి వేయడానికి అవకాశం ఉంటే చూడండి. ఆల్ ది బెస్ట్. ఎలాంటి నియమాలు లేవు, 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. సత్తెనపల్లి నుంచి శివారెడ్డి గారు కాల్ చేశారు. శివారెడ్డి గారు. నమస్కారం మేడం గారు. మాట్లాడండి గురువు గారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. నా పేరు శివారెడ్డి అండి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి. శివారెడ్డి గారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1983 అక్టోబర్ 24 తెల్లవారుజామున జన్మించానని మా తల్లిదండ్రులు చెప్పారు. ఆ రోజు సోమవారం అంట గురువు. అన్ని వివరాలు నేను చెప్తానండి. ఇది సోమవారము. రైట్. నక్షత్రము, తేదీ. 1 సెకండ్ అన్ని చెప్తానండి. ఇది తదియా కృష్ణపక్షము బహుళ తదియా, పౌర్ణమి నుంచి 3వ రోజు అండి. ఇది 20 ఇది వృషభ రాశి రోహిణి నక్షత్రం అండి. ఏం చేస్తున్నారు మీరు? నేను ఒక ప్రైవేట్ కాలేజీలో ప్రిన్సిపల్ గా చేస్తున్నాను సార్. వెరీ నైస్ అండి, వెరీ నైస్. నాకు మంచి సలహాలు ఇస్తారని ఫోన్ చేశాను సార్. పుట్టినప్పుడేమో సాంబశివారెడ్డి అని పేరు పెట్టారు, ఇప్పుడేమో అందరూ శివారెడ్డి అని పిలుస్తున్నారు. నేను గుడిలో పూజలు చేయించుకున్నప్పుడు ఏ నామం ద్వారా చేయించుకుంటే బాగుంటుందని సలహా అడుగుతున్నాను సార్. ఎలా అయినా పర్వాలేదండి, ఏదైనా బాగుంది. పేరు అనేది ఒక ఐడెంటిఫికేషన్ అంతే, అంతకు మించి చూడకండి సార్. అది దైవికమైన పేరు అయితే ఆ దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడు మన మీద ఉంటుందని పెద్దవాళ్ళు ఆలోచించి అలా పెడతారు. అంతకంటే మీరు ఎక్కువ డెప్త్కి వెళ్ళకండి. నమ్మకం అవసరం, మూఢనమ్మకం ప్రమాదం. అతి సర్వర్త వర్జయత్. ఇప్పుడు పేరు పలానా పేరు బాగుంటుంది అనుకుంటే అందరూ అదే పేరు పెట్టుకుంటారు. ప్రపంచంలో ఎక్కువ మంది పేరు పెట్టుకునే పేరు మొహమ్మద్. ఇప్పుడు మనం గూగుల్ సెర్చ్ చేస్తే ఆ పేరు కనిపిస్తుంది. సో ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు అందరూ బాగున్నారా అంటే ఆలోచించాలి. అలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేర్లు ఉంటాయి. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వెహికల్స్ కానీ పలానా నెంబర్లు, ఆడ్ నెంబర్లు వేసుకోవడం, 9 టోటల్, ఇవన్నీ కూడా అతి సర్వర్త వజ్జ. ఇప్పుడు ఫ్యాన్సీ నెంబర్లు వేసుకోవచ్చు. పేరు మంచి పేరు పెట్టుకోండి మీ పెద్దవాళ్ళు, ఇవన్నీ. సో మిగిలినంత బాగుంది సార్, జాతకం బాగుంది, చాలా బాగుంది.
మీ దగ్గర నుంచి పిల్లలకి మంచి మంచి టిప్స్, మంచి మంచి సలహాలు, నాలెడ్జ్ మీ దగ్గర నుంచి పిల్లలకి వెళ్ళాలని కోరుకుందాం. మీరు వేసుకోవడానికి ఒక సప్తముఖి, అష్టముఖి, ఏకముఖి, 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదైనా ఒకటి కానీ. ఆల్ ది బెస్ట్ అండి. రైట్. నాణానికి 2 వైపులా అన్నట్టు గురువు గారు, కొంతమంది ఉంటారు, కొంతమంది చాలా కాన్ఫిడెంట్తో ఉంటారు, వాళ్ళు ఏమనుకున్నారో అది సాధిస్తారు. కొంతమంది ఉంటారు అసలు మా వాళ్ళు ఏం కాదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, అంటే వాళ్ళని వాళ్ళే తక్కువ చేసుకుని చూసుకుంటూ ఉంటారు, మాకు ఎలాంటి అవకాశాలు రావు. సమాజంలో ఎక్కువ మంది ఇదే. Yes. బై బర్త్ భగవంతుడు అందరికీ ఇన్బిల్ట్ బలాలు బలహీనతలు ఇస్తాడు, కానీ బలాలు గుర్తించరు. ఇందాక చెప్పినట్టు గాడిద కథలో బలహీనతలు మాత్రమే చూస్తారు. ఎందుకు సార్ వాళ్ళ మనస్తత్వం ఎందుకు అలా ఉంటుంది? అంతే. నాకు మా మేనమామ పోలికలు వచ్చాయి, మా మేనమామ కూడా ఏ పని చేయలేదు, నేను ఎందుకు చేస్తాను? పలానోడికి డబ్బు ఉంది, ఆడంటే చేశాడు, నాకేమీ లేదు, మా నాన్న ఇది ఇచ్చాడు, ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏమీ లేదు, కనీసం బండి లేదు, బయటికి లేదని పని ఇలాగ చెప్పుకునే వాళ్ళు అంటే ఎదగడానికి కారణాలు ఏమున్నాయో, అవకాశాలు ఏమున్నాయో చూడరు, కారణాలు చెప్తారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటారు. ఎదిగే వాళ్ళు ఎలా ఉంటారంటే అవకాశాలు చూస్తారు. మలేషా కాల్వా అనే ఒక అమ్మాయి ముంబైలో ఈ స్లమ్లో పెరిగింది. చిన్నపిల్ల, 8 ఏళ్ళు. ఆ అమ్మాయి అక్కడ ఇక్కడ స్లమ్లో ఎలా ఉంటారో తెలుసు కదా. ఒక చిన్న గదిలో 50 మంది బతుకుతుంటారు, 20 మంది బతుకుతుంటారు, ఒక 50 మందికి ఒకటే బాత్రూమ్ ఉంటుంది. అంత దారుణమైన కండిషన్స్ ముంబై స్లమ్లో ఉంటాయి. ఈ మలేషియా కాల్వ అక్కడ పెరిగింది, ఒక చిన్న ఇంట్లో పెరిగి అక్కడ ఆ బీచ్లో అది ఆడుకుంటుండగా. మోడల్ గురించి చెప్తున్నారు సార్? మోడల్ అందరికీ ఈ అమ్మాయి కాల్వ గురించి చాలా మందికి తెలుసు. మలేషియా కాల్వ చాలా మందికి అమ్మాయి గురించి. చిన్నపిల్ల. ఆ అమ్మాయిని రాబర్ట్ హాఫ్మ్యాన్ అని ఒక హాలీవుడ్ నటుడు వచ్చి చూసి, నీకు ఏంటి ఇంత ఇది యాక్టివ్గా తిరుగుతున్నావు, అసలు నువ్వేంటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు పెద్ద అయితే అంటే, నేను ఒక మోడల్ అవుదాం అనుకుంటున్నానని చెప్పుద్ది అమ్మాయి. నేను యాక్టర్ అవుతాను, మోడల్ అవుతాను అని అంటే, ఆ అమ్మాయి మొత్తం కథ అంతా తీసుకొని తను పోస్ట్ చేస్తాడు ట్విట్టర్లో. పోస్ట్ చేస్తే అది చూసి ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇదయ్యి, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఒకేసారి చూడంగానే ఆ అమ్మాయి ఫ్రంట్ పేజీలో దేంట్లో ఉంది, పికాక్లో, కాస్మోపాలిటన్లో, ఇలా అంతర్జాతీయ పత్రికల్లో, మెయిన్ పేపర్లో వచ్చింది. సో మనకి అభిప్రాయం ఉండాలి. ఇప్పుడు కలువలు తామరలు, పిల్ల నల్లగా ఉన్నా ఎంత బాగుంటుందంటే, నల్లగా ఉంటుంది చిన్నపిల్ల, ఎంత బాగుంటుంది అంటే కలరు అందరికి ఏమి ఇది కాదు, అవరోధం ఏం కాదు. సో ఇప్పుడు చాలామంది నాకు అవకాశాలు లేవు, నేను మా ఇంటి ఇలాంటి ఇంట్లో పుట్టామంటారు. తామరలు కలువలు కూడా బురదలోనే పుడతాయి, భగవంతుడి సన్నిధికి వెళ్తాయి. సో ప్రతిదానికి అంటే బంతి ఎంత బలంగా కొడితే అంత బౌన్స్ అవుతుంది. నువ్వు ఎంత ఇబ్బందుల్లో ఉంటే అంత ఉన్నతంగా ఉంటావు. సో నీకెంత కష్టం కలిగితే అంత రిలీఫ్ కోరుకుంటావు. సో కాబట్టి కష్టం వచ్చిందని మనం చతికిల పడడం కాదు, లేవడానికి ప్రయత్నం చేస్తే మంచి పొజిషన్కి అయితే ఖచ్చితంగా వెళ్తాం. ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మనకేం తక్కువ. ఇప్పుడు అమ్మాయి అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటే అలా వచ్చింది, మనం ఎందుకు చేయలేం, ఇలా ఎందుకు ఆలోచించలేం, బలహీనతలు ఎందుకు ఫోకస్ చేస్తాం, వాటిని ఎందుకు భూతద్దంలో చూడాలి. నీ బలాలు గుర్తించి ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, డిజైర్ ఉండాలి, బర్నింగ్ డిజైర్ కావాలి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచి, గాయత్రి గారు. గాయత్రి గారు నమస్తే. నమస్తే మేడం, మాట్లాడండి గురువు గారితో. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? నేను మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను గురుగారు, ఆ రుద్రాక్ష కోసం. ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. సెప్టెంబర్ 29 సెప్టెంబర్ 1981 అండి, మార్నింగ్ 4 గంటలకండి. అమ్మా మంగళవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా, ట్యూస్డే. తెలుసు సార్, ట్యూస్డే. అమ్మా ఎంతమంది పిల్లలు? ఒక బాబు సార్. ఆ రోజు అమావాస్య కూడా. తెలియదు గురుగారు. అమావాస్య మంగళవారము, అది సింహరాశి. పూర్వ పాల్గొని పుబ్బా నక్షత్రము 4వ పాదంలో ఉంది. ఒకవేళ సాయంత్రం 2:30 తర్వాత పుట్టి ఉంటే అది కన్యా రాశి. అందుకనే పూర్వ పాల్గొని బాగుందమ్మా, జాతకం బాగుంది, మంచి హైట్స్కి వెళ్ళే జాతకం. ఇప్పుడు ఒక పాజిటివ్ టర్న్ తీసుకుంటుంది. అందుకే మీ అడుగులు ఆలోచనలు ఆధ్యాత్మికత వైపు పడ్డాయి. దిస్ ఇస్ గుడ్ సైన్. ఆయనకి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఏకాదశముఖి, 11 ముఖాలు, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. జాతకపరంగా ఒక అద్భుతమైన రుద్రాక్ష, చాలా బాగా యాప్ట్ అవుతుంది పర్ఫెక్ట్గా. ఇది ఒక్కటి వేసి చూడండి అవకాశం ఉంటే, వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్.
రైట్. అంటే అమావాస్య అంటే నాకు ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది గురువుగారు. చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు అమావాస్య నాడు పుట్టిన వాళ్ళు అయితే ధనవంతులు అవుతారు, లేకపోతే దొంగ అవుతారు. నిజమా గురువుగారు? అదేం కాదు. అమావాస్య ఊరికి ఎలా భయపడతారు, ఇక్కడే మన ఆంధ్రదేశంలో ఎక్కడ ఉండదు. కర్ణాటకలో అమావాస్య మంచిది అనుకుంటారు, తమిళనాడులో అమావాస్య మంచిది, అలాగే ఉత్తర భారతదేశంలో అమావాస్య మంచిది. మనకి కూడా కొంతమంది అలా అనుకుంటారు. అమావాస్య మంచిది కాకపోతే శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర సంగ్రామానికి అమావాస్య ముహూర్తం ఎందుకు పెడతాడు? అమావాస్య చెడ్డ అయితే మనం లింగావిర్భావ సమయం, లింగోద్భవ సమయం అమావాస్యలో అభిషేకం చేస్తాం. చతుర్దశి, బౌళ చతుర్దశి వెళ్ళిన తర్వాత అంటే అమావాస్య వస్తుంది. అలాగే అది మాఘ బౌళ చతుర్దశి తర్వాత అయితే మహాశివరాత్రి వస్తుంది, అప్పుడు అభిషేకం చేస్తాం. మంచిది కాకపోతే ఎందుకు చేస్తాం? కాబట్టి అది కేవలం అపోహ మాత్రమే. అండ్ ఇంకొకటి, చాలా మంది గురువు గారు, మీరైనా నేనైనా ఎవరికి వాళ్ళు మేము చాలా గొప్ప అని చెప్పుకుంటారు. అంటే నేనున్న దాంట్లో నేను చాలా గొప్ప అని చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఎవరిని మనం గొప్ప వాళ్ళని చెప్పుకోవాలి? అలా అనుకోకపోతే బతకలేం కదా, అనుకోవాలి కూడా. నేను ఇందాక చెప్పినట్టు బలహీనతలు చూడడం కాదు, బలాలు చూడడం. కానీ అతి సర్వర్చేత ఏది అతిగా మనం అనుకోకూడదు. గొప్పవాళ్ళుగా మనం అనుకోవడం కాదు, మనల్ని పక్క వాళ్ళు చెప్పాలి. నేను ఈ మధ్య అమితాబ్ బచ్చన్ గారు చెప్పిన ఒక కథ విన్నాను. మన హీరో అమితాబ్ బచ్చన్ ఆయన చెప్తే ఒక కథ చెప్పాడు. ఆయన క్లాస్ రూమ్లో అంకెలన్నీ కూర్చొని ఉన్నాయంట. అంకెలన్నీ కూర్చొని ఉండగా 9వ అంకె వచ్చి, అంటే నెంబర్ 9 వచ్చి లాగిపెట్టి 8ని కొట్టిందంట. లాగిపెట్టి లెంపకాయ కొట్టిందంట. స్టన్ పోయి ఒక్కసారి స్టన్ అయిపోయి, ఏమిటి ఇలా కొట్టావు అని 8 అడిగిందంట 9ని. 8వ అంకె 9ని అడిగిందంట. నేను నీకంటే పెద్దదాన్ని, నీకంటే పెద్దవాడు కదా నేను 9, నువ్వు పడాల్సిందే, అడగడానికి లేదు అనగానే ఇక లెంపకాయల పరంపర స్టార్ట్ అయిందంట క్లాసులో. మొత్తం అందరూ 8 ఏమో 7 కొట్టడం, 7 ఏమో 6 కొట్టడం, కొట్టుకున్నారు. పెద్దవాళ్ళందరూ కింద కొడుతున్నారు. కొడుతుంటే 0 వెళ్ళి ఆ మూలకెళ్ళి దాక్కుందంట. 2 అయింది, ఇక 1 ఊరుకోదు, నా గోప పగిలిపోద్ది, నాకెందుకు వచ్చింది అనేది పక్క కూర్చుందంట. పక్క కూర్చుంటే 1 అడుగుతుంది, దేనికి వెళ్ళి పక్కన దాక్కున్నావు? నేను నీలాగా వచ్చి వాళ్ళలాగా వచ్చి నేనేం కొట్టను, నేను అలాంటి పనులు చేయను అని చెప్పి చక్కగా వెళ్ళి 0 పక్కన నిల్చుందంట. నిల్చోగానే ఏమైంది? వాల్యూ 10 అయింది. సో కట్ చేస్తే మనకి ఏమర్థం అవుతుంది? ఇప్పుడు పెద్దవాళ్ళుగా అనుకోవడం గొప్ప కాదు, ఎదరవాళ్ళని పెద్దవాళ్ళు చేయడం గొప్పవాళ్ళు, ఎదరవాళ్ళని పెద్దవాళ్ళని చేసేవాళ్ళు గొప్పవాళ్ళు. 0ని తీసుకెళ్ళి ఒకసారి ఎక్కడ పెట్టాడు? 10 చేశాడు, తన వాల్యూ పెంచుకున్నాడు, 0 వాల్యూని 10 పెంచాడు. సో కాబట్టి ఎవరు గొప్పవాళ్ళు అంటే తను గొప్పగా చెప్పుకోవడం కాదు, ఎదరవాళ్ళని కూడా గొప్పవాళ్ళుగా చేసేవాళ్ళు గొప్పవాళ్ళు. కాబట్టి మనం గొప్పగా చెప్పుకుంటే కదా సమాజం గుర్తించాలి, మనం పెరుగుతూ ఎదర వాళ్ళని పెంచాలి, వాళ్ళే గొప్పవాళ్ళు. అంటే ఇంత బాగా మోటివేషనల్ స్టోరీస్ చెప్తారు, మోటివేట్ చేస్తారు. మీకంటూ ప్రెషర్స్ ఉంటాయా సార్? అంటే పొలిటికల్ సీజన్ కూడా కదా, ఒత్తిళ్ళు లాంటివి ఏమైనా ఉంటాయా? నాకేముండవు, నేను అవన్నీ చూడండి. నేను ఎవరినైనా కామన్గానే చూస్తాను. కామన్ మ్యాన్ నా దగ్గరికి వస్తే ఎలా నాకు కన్సల్టేషన్ ఫీజు ఉండదు. సో కామన్ మ్యాన్ ఎలా చూస్తాను, ఒక ఎంత పెద్దవాళ్ళు వచ్చినా అలాగే చూస్తాను. నాకు ఎలాంటి ప్రయారిటీస్ ఉండవు, నాకు వ్యక్తిగతమైన ఇది ఉండదు. కాబట్టి వాళ్ళ వ్యక్తిగత స్థాయితో నాకు సంబంధం లేదు, నాకు అదేముండదు. ఎవరినైనా ఒక విధంగానే చూస్తాను. అండ్ చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ కాల్ కలవదు, మీతో మాట్లాడాలనుకుంటారు, మిమ్మల్ని సంప్రదించడం ఎలాగా? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ పక్క తెలుగు రాష్ట్రాల్లో అప్పుడప్పుడు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ విజయవాడలో అప్పుడప్పుడు వెళ్తుంటాను. రేపు గురువారం నాడు మళ్ళీ వెళ్తున్నాను. కొన్ని గంటలు మాత్రమే అక్కడ ఉంటాను, థర్స్డే. సో నన్ను కలవడానికి మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే నాకు కష్టం అవుతుంది. మా వాళ్ళు కూడా మీరు అలా చేస్తే మొదటి పేరు కూడా తీసేస్తారు. అక్కడ దాకా వచ్చి మీరు వెనక్కి వెళ్ళిపోతే మీకే కష్టం కాదు, నాకు కష్టం అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. ఇది ఎమర్జెన్సీ ఏం కాదు, ఈసారి వచ్చినప్పుడు చూసుకోవచ్చు. అంతేగాని మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి. నన్ను హైదరాబాద్లో కలవాలంటే శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. నన్ను కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్స్ నేను ఎవరికి ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అక్కర్లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను, అంతే, సింపుల్. దానికి పెద్ద ఈ ఎడవడం ఏమి ఉండదు. అలాగే మీరు నన్ను కలవడానికి దూర ప్రాంతాల నుంచి రావక్కర్లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతూ ఉంటాను ఎక్కువగా. సౌత్ ఇండియాలో మీరు ఈ కార్యాలయానికి దగ్గరగా ఉంటే మీరు అక్కడికి వెళితే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇలాగ ఏదన్నా కావచ్చు. మీరు అక్కడికి వెళితే అక్కడ మా స్టాఫ్ ఏం చేస్తారంటే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 కూర్చొని మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ రకంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, ఒక్క డేట్ ఆఫ్ బర్త్ రేపు గురువారం నాడు విజయవాడలో నన్ను కలవాలనుకున్నా, ఒక్క డేట్ ఆఫ్ బర్త్ నేను చూస్తాను. 2-3 మాత్రం నన్ను అడగి ఇబ్బంది పెట్టకండి, ఇంత ఒత్తిడి నా మీద ఉంటుంది. అలాగే మా అమ్మాయి శ్రావణి, తను ప్రతి సోమవారం విశాఖపట్నం కార్యాలయానికి వెళుతుంది. హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి అక్కడికి వెళుతుంది తను. సో తను కూడా కొన్ని గంటలే ఉంటుంది.
మీరు 2-3 పేర్లు రాస్తే తనకి ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్ తర్వాత అంతటి విశ్వనగరంగానే మనం విశాఖపట్నాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఆ చుట్టుపక్కల దానికి యాక్సెస్ ఎక్కువ, చాలామందితో ఇబ్బంది అవుతుంది. అర్థం చేసుకొని మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి. నాకైనా మా అమ్మాయికైనా కావాల్సింది సమయం కానీ సంఖ్య కాదు. సమయం ఇస్తే ఒక జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలుగుతాం. ఈ జాతకంలో ఎలా ఉంది, ఈ జాతకం ఏముంది, అవకాశాలు ఏమున్నాయి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు అని చెప్పడానికి కొంచెం సమయం దొరికితే అద్భుతంగా అనలైజ్ చేయగలము అని నేను అనుకుంటున్నాను. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఇవాళ కార్యక్రమంలో చాలా విషయాలు తెలియజేశారు, చాలా మోటివేషనల్ స్టోరీస్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ.